ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రామగుండంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. వార్డు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన ప్రభుత్వవి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. చంద్రతిలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న ఆది శ్రీనివాస్. రేపు సిరిసిల్ల కోట ఆవరణంలో న్యాయస్థాన భవన సముదాయానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ. కనిలో కొనసాగుతున్న న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. వన్ టౌన్ సిఐ గవర్నమెంట్ సిఐ ఇంద్రసేనారెడ్డిపై తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్. అభివృద్ధి సంక్షేమం సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగానే 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మార్చి 6 నుండి జూన్ 12 వరకు ప్రభుత్వం నిర్వహిస్తోందని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామితో కలిసి పచ్చ జెండా ఊపి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, వార్డు అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బందితో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తి కావడంతో పాటు సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతాయని తెలిపారు. సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస వాచ కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క ధన్యవాదాలు. వివిధ పార్టీ నుంచి కలిసిన వారికి కూడా కార్పొరేటర్స్కి శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన కార్యాచరణ 99 రోజులు 99 days నిర్వహించేటువంటి ఒక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని ఇటు పల్లెల్లో ఇటు పట్టణాల్లో మొదటగా శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి కార్పొరేషన్ లో దృష్టి పెట్టడం, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కార్పొరేటర్ గా బాధ్యతలు వహిస్తున్న వారు ప్రధానమైనటువంటి బాధ్యత వహిస్తూ ఇటు అధికారులతో మమేకమై మరి మేము ఈ డివిజన్స్ లో అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగించేటువంటి ఒక చక్కటి కార్యక్రమం. శానిటేషన్స్ లో ఎక్కడైనా ఇప్పటివరకు అనేక ఇబ్బందులు వచ్చినాయి. గత 2 సంవత్సరాలుగా అనేక సార్లు మున్సిపాలిటీ చేసి గతంలో ఎన్నో ఇబ్బందులున్నా ఈసారి శానిటేషన్ కొంచెం మెరుగుపరిచే కార్యక్రమం మేము చేస్తాం. ఈరోజు పాలకవర్గం వచ్చారు, ఇంకా బాధ్యత కలిగినటువంటి కార్పొరేటర్స్ గా మీకు బాధ్యత కూడా వచ్చింది. ఇంకా అద్భుతమైనటువంటి శానిటేషన్ నిర్వహిస్తే ఆ ప్రాంతంలో మీ డివిజన్స్ ఆరోగ్యంతో పాటు ఆ వార్డుల్లో డ్రైనేజ్ సమస్య కానీ శానిటేషన్ గా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్స్ ఎంప్లాయీస్ తోటి చక్కగా పనిచేసే కాదు. ఎప్పుడు కానీ వర్కర్ పనిచేస్తారు, కానీ శానిటేషన్ సూపర్వైజర్స్ దానిగా పూర్తిగా చేయకపోవడం వల్లనే విఫలమైనట్టుగా నేను 2 సంవత్సరాల్లో గమనించాను. అప్పుడు చాలా మార్పులు చేశాం, వారిపై ఒత్తిడి చేశాం. ఈ రోజు వాళ్ళు కూడా పూర్తి శ్రద్ధ చేస్తూ గమనిస్తూ కొంచెం మంచి చేసే పని చేశారు. అయినా కూడా 60% మాత్రమే శానిటేషన్ జరుగుతుంది. ఇది నిజం. మొదట సూపర్వైజర్స్ ఉన్నారు ఇక్కడ,
శానిటేషన్ ఆఫీసర్స్ ఉన్నారా? క్విక్ జవాబు చెప్పాలి. వార్డ్ ఆఫీసర్ గా మీరు ఏం నోటీస్? యువత మేలుకో దేశాన్ని ఏలుకో, యువత మేలుకో దేశాన్ని ఏలుకో అని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జి నరేందర్ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ లో పాల్గొన్న విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రబోధించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన యువత సమృద్ధి కలిగిన దేశంలో తయారు చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశాన్ని 2047 వరకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన భారత్ లో పేదలు, మహిళలు, యువత స్వయం సాధికారత సాధించడమే ఉద్దేశమన్నారు. అతిథిగా పాల్గొన్న కరీంనగర్ జిల్లా మై భారత్ యువ కేంద్రం మరియు యూత్ ఆఫీసర్ ఎం వెంకట్ రాంబాబు మాట్లాడారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను, అందులోని సానుకూలమైన సాంకేతిక అంశాలని ప్రత్యేకంగా తెలియజేశారు. Tell my hats off to those young soldiers who are guarding our borders and protecting us. Should be grateful to them always because they are not there, we are not there. So always I believe in that. So I think thank you sir for calling me this program and I hope the program will make success regarding this Viksit Bharat Youth Parliament. Mainly the purpose of this the program is mainly to గోదావరికని ఆర్టీసీ డిపో ద్వారా ప్రయాణికుల కోసం తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సులను నడిపించడం జరుగుతుందని గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. గోదావరికని ఆర్టీసీ డిపోలోని తన చాంబర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడారు. గోదావరికని డిపో నుండి ప్రత్యేక టూర్ ప్యాకేజీ బస్సుల్ని నడిపిస్తున్నామని, ఈ నెల 8న రామేశ్వరం టూర్ ప్యాకేజీ కోసం రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీలో రామేశ్వరం, కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతల శంభు, శివకంచి, కంచి, కన్యాకుమారి ఆలయాలను చూపించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ ప్యాకేజీలో ఒక్కరికి 10,000 రూపాయల ఛార్జీ ఉంటుందని, ప్రత్యేక టూర్ ప్యాకేజీ రాజధాని ఏసీ బస్సు ఈ నెల 8న గోదావరికని నుండి బయలుదేరి తీర్థయాత్రలు అన్ని తిరుక్కొని తిరిగి 15న గోదావరికనికి చేరుకుంటుందని డిపో మేనేజర్ తెలిపారు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. టీజీఎస్ఆర్టీసీ గోదావరికని డిపో నుండి ప్రత్యేకంగా టూర్ ప్యాకేజ్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టూర్ ప్యాకేజ్ బస్సులు ఈ నెల 8వ తారీఖు నాడు రామేశ్వరం ప్రత్యేకమైన బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రామేశ్వరంకి రాజధాని ఏసీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి 90015 సర్వీస్ నెంబర్తో ఆన్లైన్లో టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మరి గతంలో భక్తులు ఇచ్చిన సూచన మేరకు పరిగణన తీసుకొని ఈసారి రాజధాని బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజధాని బస్సు మరి ఈ సమ్మర్ సీజన్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ మంచి సుశిక్షితమైన డ్రైవర్లు ఉన్నారు డిపోలో, మరి వారిని కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. మరి గతంలో మన డిపో నుండి అరుణాచలంకు, తర్వాత కన్యాకుమారి, రామేశ్వరం, గోవా, తర్వాత సింహాచలము, తర్వాత కాశీ, ప్రయాగరాజ్ అన్నింటి కూడా టూర్ ప్యాకేజ్ బస్సులు పంపించడం జరిగింది. రెగ్యులర్ సర్వీసెస్ కాకుండా అదనంగా ఆర్టీసీ వారు టూర్ ప్యాకేజ్ ఏర్పడే జరిగింది. మరి దీనిని ప్రజలందరూ భక్తులు ఆదరించాలని మరి గోదావరికని జిల్లా వాసులు, గోదావరికని టౌన్, పెద్దపల్లి వాళ్ళందరికీ కూడా కోరుకోవడం ఏంటంటే మన గోదావరికని డిపో నుండి ఏవైతే సర్వీసులు టూర్ ప్యాకేజ్ బస్సు ఏర్పడేసిన వీటిని ఆదరించండి. ఆర్టీసీ బస్సు ద్వారా మీ యొక్క ఏవైతే మీరు పోవాలనుకున్న గమ్యస్థానాలు ఉన్నారో, లేకుంటే తీర్థయాత్రలు ఉన్నాయో వాటిని ఆర్టీసీ బస్సు ద్వారా మీరు పరిపూర్ణం చేసుకోవాలని, ఇవే కాకుండా మీరు ఇంకా ఏమైనా సర్వీసులు, ఇంకేమైనా కొత్త తీర్థయాత్రలు ఉంటే కూడా మా దృష్టి తీసుకొస్తే వాటికి కూడా మేము బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు అయోధ్య, ప్రయాగరాజ్, కాశీ కూడా సూపర్ లగ్జరీ బస్సును ఏర్పడడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మరి దీనికి ఒక కోఆర్డినేటర్ కూడా నియమించడం జరిగింది. మరి అందులో కోఆర్డినేట్ నెంబర్స్ కూడా మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. మీరు ఈ తీర్థయాత్రలు ఇవి కాకుండా ఇంకేమైనా కొత్త రూట్ ఉన్నా, లేకుంటే కొత్త మీకు తెలిసిన వాళ్ళంటే కూడా ఏర్పడే జరిగింది. అదేవిధంగా మరి ఈ నెల శ్రీరామనవమికి రాముల కళ్యాణం జరిగిన సందర్భంగా తలంబరాలు ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఉంటారో మరి టీఎస్ఆర్టీసీ కార్డు ద్వారా 150 కోట్ల రూపాయలు అమౌంట్ చెల్లించేసి తలంబరాలు బుక్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది.
మరి ఇంటింటికి కూడా ఈ తలంబ్రాలను మీ ఇంటికి హౌస్ డెలివరీ చేయడం జరుగుతుంది. వాటి ఆర్టీ సర్వీస్ని ఆదరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి గన్మెన్ ప్రవీణ్లను బదిలీ లేదా సస్పెండ్ చేయాలని కానీ న్యాయవాదులు కోర్టు ఎదుట శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్ని బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది శైలజ, సీనియర్ న్యాయవాది గొర్రె రమేష్లు దీక్షల్ని ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడారు. న్యాయవాదిపై దాడి చేసిన వన్ టౌన్ సీఐ గన్మెన్ ప్రవీణ్, న్యాయవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఐ ఇంద్రసేనారెడ్డిపై తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐ న్యాయవాదులపై 4 ఘటనలు జరిగిన శాఖపరంగా ఉన్నతాధికారులు ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హమన్నారు. వెంటనే సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. CI down 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 down. CI down 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 down. Justice, justice. Want justice. We want justice. ఇంద్రసేనారెడ్డి CI నశించాలి, నశించాలి. అడ్వకేట్ పైన ఇక్కడ గోదావరికని వన్ టౌన్ సిఐ ఏదైతే దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అమానుషంగా వారిపై చేసుకునేటువంటి పరిస్థితిని ఖండిస్తూ గొప్ప న్యాయవాద వృత్తిలో ఉండి ప్రజలకి న్యాయం చేసేటువంటి ఒక న్యాయవాది పైన అగౌరవంగా అమానుషంగా చేసుకోవడం అనేది దారుణమైనటువంటి ఇదిగా ఖండిస్తూ మరి ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 15 రోజుల నుండి అడ్వకేట్స్ అందరూ కూడా విధులను బహిష్కరిస్తూ ఇవాళ నిన్నటి నుండి రిలే నిరాహార దీక్షలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు వారికి మద్దతుగా మేము సైతం మీ వెంట ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన కావచ్చు, గోదావరికని బార్ అసోసియేషన్ ఎప్పుడు కూడా సమాజం వైపు నిలబడ్డది. మాతో పాటు ప్రజల కోసం అన్యాయం జరిగిన ప్రతి చోట కూడా పోరాటంలో ముందున్నది. కాబట్టి ఈ క్రమంలో మా వంతు బాధ్యతగా భారతీయ జనతా పార్టీ నుండి ఇవాళ నేను కావచ్చు, మా మండల అధ్యక్షులు ఉండబోయిన భూమన్న గారు జనగామ మండలాధ్యక్షులు, అలాగే పాలకుర్తి మండలాధ్యక్షులు మేరుగు నరేష్ గారు, లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు సోదరి అపర్ణ గారు, సీనియర్ నాయకులు పిడు కృష్ణ గారు, రాజ్కుమార్ గారు, బాలకిషన్ గారు, అలాగే వీరేశమన్న తమ్ముడు సునీల్, మహేష్, కళ్యాణ్, ఇంకా చాలామంది మిత్రులు భరత్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇవాళ నిజంగానే ఇంతకుముందు సోదరులు కృష్ణ గారు చెప్పినట్టుగా ఒక హిట్లర్ని తలపించేటట్టుగా ఈ సిఐ ప్రవర్తన ఉన్నది. దాదాపు గత చాలా రోజుల నుంచి కూడా అనేక నిరసనలు ఇక్కడ సిఐ మీద వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, గతం లోపల సిఐ మీద హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, మానవ హక్కుల సంఘానికి జై శ్రీరామ్ అందరికీ. బార్ అసోసియేషన్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాస్తవానికి మన రామగుండ నియోజకవర్గంలో హిట్లర్ ప్రస్థానం జరుగుతుంది. వారు అలాగే ఉన్నారు, వారు సంబంధించిన డిపార్ట్మెంట్గా కూడా అలాగే ఉన్నది. అందులో మన సిఐ గారు ఇంద్రసేనారెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా వారి పోకట వంతెత్తి పోకట పోతుండు. వాస్తవానికి వారు ప్రజలు కట్టిన పన్నులతోనే వారికి జీతాలు వస్తున్నాయి, కానీ ప్రజలను ఇబ్బంది పెడుతుండే వారు. అంతేకాదు అన్యాయం అక్రమాలు ఏడున్నా కానీ వాటిని ఎదిరించి నిలబడే మన అడ్వకేట్లు, మీరు అడ్వకేట్లను కూడా ఎంత వల్గర్గా మాట్లాడి ఒక అడ్వకేట్ని అలా చేయడం అది కరెక్ట్ కాదు. ఆయన ఎవరికి గౌరవిస్తారో ఆయనకు అర్థమవుతలేదు.
ఆయన ఏమనుకుంటా అంటే ఒక హిట్లర్ని అనుకుంటాడు. అలాంటి పద్ధతులు వారు మార్చుకోవాలి. అలాంటి అధికారులపై కూడా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అలాంటి అధికారులకు సపోర్ట్ చేయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేసి మన రామగుండం నియోజకవర్గానికి ప్రజలతో కానీ, అడ్వకేట్లతో కానీ, ప్రజానాయకులతో కానీ, ప్రజా సంఘాల నాయకులతో కానీ అందరితో కూడా సత్సంబంధాలు, మంచి ప్రవర్తన కలిగిన మంచి అధికారిని తీసుకురావాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. వారు బేసరాతుగా వచ్చి మన అడ్వకేట్లందరూ క్షమాపణ చెప్పాలి. ప్లస్ ఆయన చేసిన తప్పిదాన్ని కూడా ఒప్పుకోవాలి. అతని పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై శ్రీరామ్. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు చేస్తుందని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమల్లో భాగంగా మార్చి 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ దాకా చేపట్టనున్న కార్యక్రమానికి చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రీకారం చుట్టారు. చందుర్తిలోని ఆసుపత్రిలో ఈ రోజు జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, పిల్లల కంటి, దంత, ఎముకల వైద్య నిపుణుల వైద్య సేవల్ని ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి హాజరై ప్రారంభించారు. చందుర్తిలోని కేజీబీవీ విద్యార్థులకు హెచ్పీవీ వ్యాక్సిన్ పరీక్షల సమయంలో ఒత్తిడి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిపిఆర్పై అవగాహన కల్పించి ఎలా చేయాలో విద్యార్థులతో చేయించారు. అనంతరం విద్యార్థులకు ఆరోగ్య కంటి పరీక్షలు చేశారు. అలాగే చందుర్తి, వేములవాడలో పారిశుద్ధ్య ఇతర పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వాటిపై ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ప్రజలకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద 6 విభాగాల్లో స్పెషలిస్ట్ వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యాలయాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, విద్య అందుతుందని, వారికి ఇప్పటికే కాస్మెటిక్ డైట్ ఛార్జీలు ప్రభుత్వం పెంచిందని వెల్లడించారు. ఇప్పుడు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. విద్యార్థి దశలో కలలు కనాలని, వాటిని ఇష్టంతో మంచిగా చదివి సాకారం చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేశారని తెలిపారు. దానికోసం స్థల సేకరణ జరుగుతుందని తెలిపారు. ఈ విద్యాలయంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. యువత కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించిందని విప్ తెలిపారు. వేములవాడ పట్టణంలో కోరుట్ల బస్ స్టాండ్ మార్గంలో రోడ్డు పూర్తి చేశామని తెలిపారు. 47 కోట్లతో శ్రీ రాజరాజేశ్వర ఆలయం నుండి మూలవాగు వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం వసతులు కల్పించామని తెలిపారు. జిల్లాలోని కార్మిక, ధార్మిక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మరిపల్లి ప్రాజెక్టు, కలికోట సూరమ ప్రాజెక్టు పనులు, కాల్వ నిర్మాణ పనులు, ఇతర సాగునీటి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వేములవాడ నుండి కోర్టుల రోడ్డును హ్యామ్ కింద 160 విస్తరించనున్నామని విప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనకరపు రాకేష్, చందుర్తి సర్పంచ్ పూలి సత్యం, అసిరెడ్డిపల్లి సర్పంచ్ బొజ్జ మల్లేశం, డిఆర్డీఓ గీత, చందుర్తి మండల ప్రత్యేక అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా పంచాయత్ అధికారి షర్ఫుద్దీన్, చందుర్తి వైద్యాధికారి డాక్టర్ వేణుమాధవ్, తహసీల్దార్ భూపతి, జయంత్ కుమార్, జీసీడీఓ పద్మజ, ఎంపీడీఓ రాధా, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈనాటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు కిందికి రాష్ట్ర వ్యాప్తంలో 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తున్నాము. మన జిల్లా వచ్చేసి మీ కేజీబీవీ స్కూల్ నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాము. అది చూసి చాలా సంతోషం. ఈ కార్యక్రమంకి వచ్చిన గౌరవనీయులు విప్ మరియు వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారికి, చందుర్తి సర్పంచ్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, కేజీబీవీ కోఆర్డినేటర్ గారికి, లోకల్ డాక్టర్స్, ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, ఆల్ అధికారులు, టీచర్స్, ప్రిన్సిపల్స్, మిగతా ప్రజాప్రతినిధులు, కానీ వాస్తవమైన ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులు, పిల్లలు, స్టూడెంట్స్, మీకు అందరికీ పేరు పేరున నమస్కారం.
ఎగ్జామ్ టైం కదా. సో 10th క్లాస్ పిల్లలకి 14 నుంచి ఎగ్జామ్ స్టార్ట్స్ అవుతుంది. మిగతా క్లాసెస్ కి కూడా దాదాపు ఈ మంత్ ఎండ్ వరకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జామ్స్ అప్పుడు ఎవరైనా ఒకటే మాట అంటారు, మంచిగా చదవాలి, అంతే కదా. కానీ మంచిగా చదవాలి అది గురుకు ఒక ప్రీ కండిషన్. ఆ ప్రీ కండిషన్ ఉంటే మీరు హెల్దీగా ఉండాలి. మీరు ఫిజికలీ మెంటలీ హెల్దీగా ఉంటేనే మీరు బాగా చదవగలుగుతారు. సో ఫర్ దాట్ అదే మైండ్ లో పెట్టి ప్రత్యేకంగా మన గవర్నమెంట్ ద్వారా ఆనరబుల్ సీఎం ద్వారా మనకి వచ్చిన ప్రణాళిక ప్రకారం ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాం ప్రకారం అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒక 2 to 3 స్పెషలిస్ట్ కి టీమ్స్ కి ఫుల్ డే ఇక్కడికి పంపించి ఒక్కొక్క స్టూడెంట్ కి హెల్త్ స్క్రీనింగ్ చేస్తాం. మీ స్కూళ్ళలో ఆల్రెడీ ఒక ఏఎన్ఎం ఉంటారు, కానీ ఇప్పుడు వాళ్ళు స్పెషలిస్ట్ డాక్టర్స్ కాబట్టి మీకు వేరే రకంగా కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు షేర్ చేయవచ్చు. ఆ డాక్టర్స్ కూడా ఎక్కువ శాతం లేడీసే ఉన్నారు. మీరు వాళ్ళతో మాట్లాడి మీకు ఏమేమి ప్రాబ్లం ఉంటుంది, మీకు ఏమైనా హెడేక్ ఎక్కువ ఉంటుంది, ఐస్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం, ఏమైనా మన గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు వాళ్ళతో కాన్ఫిడెంట్ గా షేర్ చేయవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా మీకు సొల్యూషన్ చెప్తారు, మెడిసిన్స్ చెప్తారు. ఇంకా ఎక్కడైనా రెఫరల్ కావాలి అంటే ఇమీడియట్ గా కానీ మోస్ట్ లైక్లీ మీ ఏజ్ ఉన్న పిల్లలకి పెద్ద సమస్య రాకూడదు కూడా. కానీ 1 or 2 థింగ్స్ దట్ మీరు ఫోకస్ చేయాలి, అది న్యూట్రిషన్. అందరికీ అనీమియా తెలుసు కదా. ఎనీమియా కొరకు మనము ఏం టెస్ట్ చేస్తాం? బ్లడ్ టెస్ట్. బ్లడ్ లో ఏం చూస్తాం? హీమోగ్లోబిన్, హెచ్బి, హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ అంటే మన రక్తహీనత పరిచయం. సో అది హీమోగ్లోబిన్ మామూలుగా యావరేజ్ గా ఎంత ఉండాలి? 12 గా ఉండాలి. అంతకుముందు స్క్రీనింగ్ జరిగింది మీ స్కూల్లో? జరిగింది. సో ఎంత మందికి హెచ్బి లెవెల్ 12 ఉన్నాయి? కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి చక్కటి ఈ సౌలభ్యాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలి. చక్కగా విద్యలో రాణించి మీ తల్లిదండ్రులకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత పౌరులుగా ఎదగడమే కాకుండా మీ తల్లిదండ్రులకు మీరు భవిష్యత్తు మేడం ఒక మాట అంటారు, ఎంతమంది పోలీసు కావాలనుకుంటారు, ఎస్పీ కావాలనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను ఎంతమంది మేడంలా కావాలనుకుంటున్నారు, ఐఏఎస్ 4-5 వచ్చినా రావాలి. అబ్దుల్ కలాం గారు అనేవాడు, కళలు కనండి, కళలు కనండి, కళలు కనండి, ఆ కళలు సాకారం చేసుకోండి. గరీబ్ అగ్రవర్గాన్ని చూడండి, కళలు కనండి, గరీబ్ అగ్రవర్గాన్ని నేను కలెక్టర్ కావాలండి. ఇలాంటి స్కూల్లో కలెక్టర్ గా స్పీచ్ ఇవ్వాలంటూ తప్పనిసరిగా మీ దాన్ని ఎవరో ఒకరో ఇద్దరు తప్పనిసరి కలెక్టర్ అవుతారు, ఇబ్బంది లేదు. తలుచుకుంటే సాధించడం అనేది ఉంటది అనేది మనకు ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా మీరు ఆలోచనతోటి ముందుకు వెళ్ళండి. ఇప్పటికే ఈ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్ కు 20 నుంచి 25 ఎకరాల స్థలాన్ని సేకరించి 200 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంబంధించినటువంటి రెసిడెన్స్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు. నూతన విద్యా విధానంతో పాటు అంటే ప్రపంచ స్థాయిలో కార్పొరేటివ్ స్థాయి స్కూల్స్ మన దగ్గర ఎందుకు ఉండకూడదని మన దగ్గర కూడా వేరేవాళ్ళతో కూడా వచ్చింది. మన వేములవాడకు కూడా 200 కోట్లు వచ్చింది. ఇక జాగ్రత్త చూస్తా ఉన్నాం. వేములవాడ నుంచి ఈ రూట్లు ఎక్కడ దొరుకుతారని చూస్తున్నాం. వేరే ప్రయత్నం ఉన్నది. కొందరు మాట్లాడుతుంటే కాబట్టి వేములవాడకు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ మెయిన్ రోడ్లు ఎక్కడ దొరుకుతారు పెట్టాలని చెప్పని ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. రాబో రోజుల్లో కూడా విద్యా కమిషన్ వేసి ఆగ్రహం మురళి గారి వారు తీసుకున్నటువంటి ఆలోచన ప్రకారం 100 పబ్లిక్స్ ఏదైతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉందో అలాంటి స్కూల్స్ కూడా ఒక 100 ప్రాంతాల్లో నిర్మాణం చేయాలని చెప్పండి. అంటే 1500 పిల్లలు చేసిన కూడా పబ్లిక్ స్కూల్లో మేము చదువుకోవడానికి అవకాశం రాబోతా ఉంది. అంటే విద్యకు సంబంధించినటువంటిది అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా మన దగ్గర మంజూరు కావడం జరిగింది. ప్రతి పాత ఐటీఐ కొత్తగా తీసుకుని వచ్చే విధంగా విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకుని వస్తూ మరో 2 రోజులకు కొత్త విద్యా విధానం సంబంధించిన నిర్ణయం గౌరవ కేశవరావు గారు కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మనతో మాట్లాడినప్పుడు కూడా మీరందరూ కూడా చూసుకుంటారు. భవిష్యత్తులో కూడా ఇంకా విద్యకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుంది.
దాంతో పాటు మీ అందరికీ కూడా చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండడానికి కోసం నాణ్యమైన బోధనతో పాటు ఎప్పటికప్పుడు మీకు పరీక్షలు జరిపే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా విద్యలో రాణించాలి. ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ వసతులు మీరు అందుకొని మరింత ముందుకు పోవాలి, ప్రయోజకులు కావాలని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా కోరుతూ ఈ 99 days సంబంధించినటువంటి ప్రోగ్రాంలలో పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశమే కానీ రకరకాల అంశాన్ని ప్రభుత్వం గురించుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేయడం లక్ష్యంగా ముందుకు పోతుంది ప్రభుత్వం. వాటి సందర్భంగా తెలియజేస్తూ మరి 99 days సంబంధించిన ప్రణాళిక ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మొదటి రోజు చంద్రుకు రావడం, మొదటి రోజు మీతో మమేకం కావడం, మీకు సంబంధించిన అంశాలను పరిష్కారం చేయడం ఏది ఉందో అది ఆనందాన్ని ఇస్తుందని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మీరు కూడా చిన్నారులందరూ కూడా చక్కగా చదువులో రాణించాలని చెప్పారు. ఇంతకుముందు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కూడా వస్తా ఉంది. సరే డేస్ కాన్సెంట్రేట్ పోయినప్పుడు చేతిలో బోర్డు, ఎదురుగా టీవీ, కానీ ఇక్కడ మీకు చేతిలో పోలేదు, ఎదురుగా టీవీ లేదు. కాబట్టి మీరందరూ 10/10 సాధించడానికి చక్కగా శ్రమించండి. చక్కగా 10th లో మీరు ఉన్నతమైనటువంటి మార్కులు సాధించినట్లయితే మీరు ముందుకు పోవడానికి అంటే ముందులో మనం ఏది తీసుకోవడం స్టెప్స్ కు ఈ 10th ప్రామాణికం అవుతుంది. కాబట్టి మీరు చక్కగా ఈ వారం 10 రోజులు మీ దృష్టి అంతా కూడా, ఎందుకంటే అందరూ పుస్తకంలో పురుగరు, అదే వాడు పుస్తకంలో పురుగైన తర్వాత తెల్లని వేస్తే పుస్తకం ఆ విధంగా ఈ వారం రోజు మీరు పుస్తకంలో పురుగులాగా అయి ప్రతి 10 సంవత్సరం ఏదైతే 1వ తరగతి 10వ తరగతి మీ విద్యా ఉపాధి అందిస్తుంది ప్రతిదీ కూడా చక్కగా మంచిగా బట్టి వర్ణన చేసుకొని వచ్చిన ప్రశ్న తడబడకుండా 10వ తరగతి సంవత్సరాలు ఓకే మీరు 10వ తరగతికి వెళ్ళినప్పుడు కూడా ఏం తడబడకుండా పరీక్ష రాయాలని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి అభివృద్ధి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సిరిసిల్ల పట్టణంలోని కోర్టు ఆవరణంలో న్యాయస్థాన భవన సముదాయానికి రేపు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ తెలిపారు. ఈ రోజు కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరీష్ కుమార్ సింగ్ వర్చువల్ విధానాల్లో శంకుస్థాపనలో పాల్గొంటున్నారని జడ్జి తెలిపారు. వీరితో పాటు హైకోర్టు న్యాయమూర్తి కమ్ జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ, జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ నందికొండ నరసింగరావు, జస్టిస్ సివి వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తిక్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. జిల్లాలోని 2 నియోజకవర్గాల్లోని న్యాయవాదులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు బి పుష్పలత, రాధిక, జైస్వాల్, పి లక్ష్మణాచారి, ప్రవీణ్ కుమార్, న్యాయవాదుల సంఘం సిరిసిల్ల వేములవాడ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, సదానందం, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. మార్నింగ్ 10 గంటలకి మన కోర్ట్ ప్రెమైసెస్లో 10+2 కోర్ట్స్ బిల్డింగ్ కాంప్లెక్స్ గురించి సెరమనీ, లేయింగ్ ఆఫ్ ఫౌండేషన్ స్టోన్ సెరమనీ జరుగుతుంది. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్చువల్లీ అటెండ్ అవుతున్నారు. వర్చువల్లీ అటెండ్ అయ్యి ప్లేక్ అన్వీల్ చేసి వర్చువల్గా ఫౌండేషన్ స్టోన్ ఫంక్షన్ చేస్తారు. అండ్ మనకు ఫిజికల్గా వచ్చేసి జస్టిస్ కె లక్ష్మణ్ గారు, ఆనరబుల్ శ్రీ జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు, ఆనరబుల్ శ్రీ జస్టిస్ తుకారాంజీ గారు అవర్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్, ఆనరబుల్ శ్రీ జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు, ఆనరబుల్ శ్రీ జస్టిస్ పుల్లా కార్తిక్ గారు, ఆనరబుల్ శ్రీ జస్టిస్ జె శ్రీనివాసరావు గారు, ఆనరబుల్ శ్రీ జస్టిస్ నరసింగరావు గారు, నందికొండ, వీళ్ళంతా కూడా మనకి ఫిజికల్గా అటెండ్ అవుతారు. ఆనరబుల్ జస్టిస్ ప్లేక్ అన్వీల్ చేసిన తర్వాత వర్చువల్గా ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అడ్రస్ చేశారు. అందరు గ్యాదరింగ్ని అడ్రస్ చేసిన తర్వాత మిగతా జడ్జెస్ అందరూ కూడా అడ్రస్ చేస్తారు. మన ఆడియన్స్ ఉద్దేశించి ప్రెసిడెంట్ పీడీజే గారు చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇట్ విల్ గో అప్ టు 2 o'clock టిల్ లంచ్ టైం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. వార్డు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.
చందుర్తిలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న ఆది శ్రీనివాస్. రేపు సిరిసిల్ల కోట ఆవరణంలో న్యాయస్థాన భవన సముదాయానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ. కనిలో కొనసాగుతున్న న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. వన్ టౌన్ సిఐ గవర్నమెంట్ సిఐ ఇంద్రసేన రెడ్డిపై తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.